నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక రెండు మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక, కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేదు, నువ్వు గోవింద కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. Welcome Kaliyuga Bhagavad Gita channel. In this channel profile, you have to see channel language, in which language translated the Bhagavad Gita. You can press more button. You have to see channel profile. In this profile, channel description, in which languages available in your own language translated the Bhagavad Gita. Please select the link and also follow the WhatsApp channel. Thank you. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాల భాషాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం. భగవద్గీత 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 శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీతని, లోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంత వ్యాపించి ఉన్న పరమాత్మ పదము దరిచేర్చు గీత. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కలియుగ భగవద్గీత అధ్యాయం 12లో దేవుని పైన ఉండాల్సిన దృఢ నమ్మకం, మనశ్శాంతి, మానవత్వం,
క్షమించే గుణం, దైవం యొక్క ఇష్టం మరియు దైవం యొక్క ప్రేమ, వీటి గురించి మనము భగవద్గీత అధ్యాయం 12లో తెలుసుకున్నాము. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 13లో అర్జునుడి మాట. శ్రీకృష్ణ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి? క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? దాని యొక్క లక్ష్యం ఏమిటి అని అర్జునుడు శ్రీకృష్ణుతో మాట్లాడిన మాటలు. ఇప్పుడు శ్రీకృష్ణ మాట. ఓ అర్జున, ఈ దేహం క్షేత్రం. ఈ దేహం గురించి తెలిసిన వాడే క్షేత్రజ్ఞుడు. ఇక నా మాట. భగవద్గీత ద్వారా నేను ఈ దేహంపై వ్యామోహం తీసేశాను. ఈ దేహం అశాశ్వతం. మనం చనిపోతే కొన్ని గంటలలో ఇంట్లో నుండి తీసివేసే ఈ దేహం గురించి ఆలోచించటం అనవసరం. కానీ ఈ దేహం ద్వారా మనల్ని మనకు మోక్షం మార్గంని ప్రసాదించే పరికరమే ఈ దేహం. ఇది అంతా తెలుసుకున్న వారే క్షేత్రజ్ఞులు అవుతారు. ముఖ్యంగా మనలోని మెదడు చాలా ముఖ్యమైనది. దీనివల్లనే మనం దేవానుగ్రహం పొందాలన్నా మోక్షంని పొందాలన్నా. శరీరం. తిరుపతి లడ్డులో బీఫ్ కలిసిందని అప్పుడు హల్చల్ చేసింది మన రాష్ట్రమేగా దేశం మొత్తం. అప్పుడు ఈ తిరుపతి లడ్డు తిన్నామే అని కొంతమంది అతి భక్తులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది నిష్ఠ అని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే ఒక వీడియో చేశాను. ఏమిటి? మనం ఎప్పుడు ప్రసాదం తీసుకున్నా ఓం నమో వెంకటేశాయ నమః అని తీసుకుంటాము. అలాంటప్పుడు ఆ ప్రసాదం పవిత్రమే అవుతుంది కానీ అపవిత్రం ఎలా అవుతుంది? అలాగే మన దేహం గురించి చెప్పాను. మన దేహమే ఒక మాంసం ముద్ద. నీ ఇంద్రియాలలో అన్నిటిలో ఒక బ్యాడ్ స్మెల్లే ఉంటుంది. అలాంటి ఇంద్రియాలు కలిగిన ఈ దేహాన్ని నువ్వు చనిపోతే ఎవరు ఉంచరు. కుళ్ళుతుంది అనే స్వభావం వస్తుందని, అంటే కుళ్ళిపోయే స్థితిలో ఉంటుందని వెంటనే తీసేస్తారు. అలాంటి ఈ దేహంపై ఎందుకు మమకారం? అందుకే భగవద్గీత ప్రకారం దేహంపై మక్కువ తీసేశాను. అలాగే దేహం కాదు, నాలో ఉన్నది ఆత్మ, పరమాత్మ అని తెలుసుకున్నాను. ఆ ఆత్మని పరమాత్మగా మార్చుకొని మోక్షాన్ని పొందడం ఎలా అనేది తెలుసుకున్నాను. ఇదే తెలుసుకున్నాను. శ్రీకృష్ణ మాట. ఆత్మ, పరమాత్మ, క్షేత్రజ్ఞులని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. నా మాట. నేను ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మకు పరమాత్మకు గల తేడాను గ్రహించాను. మన ఆత్మ ఎప్పుడైతే శుద్ధిగా మంచి జీవన విధానాలతో ఉంటుందో అప్పుడే మన ఆత్మ పరమాత్మగా మారుతుంది. ఇది నిజం. నాకు గర్భగుడిలో, తిరుమల గర్భగుడిలో కలిగిన ఆత్మదర్శనం వల్ల భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను. నా ఆత్మే ఆయనకు సాష్టాంగ నమస్కారం చెయ్యంగానే ఆయన దర్శనం ఒక మాయలో పడేసి నన్ను ఎవరు ముట్టుకోకుండా, ఎవరు నెట్టకుండా, ఎవరు ఆ గోవిందనామాలు కూడా వినపడకుండా అలివీలు మంగమ్మనే నాకు
ఆయన్ని చూపించింది. అలా బయటకు వచ్చాక 2 నిమిషాల పాటు కళ్ళు తిరిగాయి. అప్పుడే నాకు ఇంటికొచ్చాక అర్థమైంది, నాకు కలిగింది మామూలు దర్శనం కాదు, ఆత్మ దర్శనం అని తెలుసుకున్నాను. అంటే నేను ఎల్లప్పుడూ ఆయనను, ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ జీవిస్తాను. అలా ఆయన మీద ఉన్న నిజమైన దైవభక్తి, నాలో ఉన్న నీతి, నిజాయితీ, ధర్మం ఇంకా జీవించడం, ఇవి ఆయనకు నచ్చాయి. అందుకే ఆయన పరమాత్మ, నా ఆత్మ ఆ పరమాత్మతో కలిశాయి. అందుకే అలా ఆత్మదర్శనం కలిసింది చేశాను. అప్పుడు దీన్ని బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనలోనే పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ మనలో ఉంటే ఎలాంటి బాధ ఉండదు. ఎలాంటి బాధ అయినా తీసివేసే మహిమ ఆయనకున్నదని తెలుసుకోవాలి. ఇక శ్రీకృష్ణ మాట, క్షేత్రం అనగా పంచమహాభూతములు, అహంకారం, బుద్ధి, అవ్యక్త మూల పదార్థం, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిసిన 11 ఇంద్రియాలు, 5 గ్రాహ్య విషయములు. వీటితో క్షేత్రం అంటే దేహం కలిగి ఉన్నది. కోరిక, ద్వేషం, సంతోషం మరియు దుఃఖం, మనోబలం, శరీర చైతన్యం ఇవన్నీ కలిస్తే క్షేత్రం మరియు దాని యొక్క మార్పులుగా భావించాలి. నమ్రత, కృత్రిమ బుద్ధి లేకుండా ఉండుట, అహింస, క్షమాగుణం, సరళత, గురుసేవ, శరీర మనస్సుల పరిశుద్ధత, నిశ్చల బుద్ధి, ఆత్మనిగ్రహం, ఇంద్రియ భోగాలపై కోరిక లేకుండుట, అహంకారం లేకుండుట, జనం, జన్మ, మృత్యు, అలాగే వ్యాధులను గుర్తు చేసుకోవటం, మమకార రాహిత్యం అంటే ప్రేమ, భార్య, పిల్లలు, ఇల్లు అనే వాటితో ఉండకుండా జీవితంలో అనుకూలమైన ప్రతికూలమైన పరిస్థితుల్లో సమానమైన బుద్ధిని కలిగి ఉండుట, నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తితో కలిగి ఉండుట, ఒంటరిగా ఉండుట, సమాజం పైన ఆసక్తి లేకుండా ఉండుట, ఆధ్యాత్మికతపై దృఢ విశ్వాసం, పరమ సత్యం తెలుసుకోవటం, ఇవన్నీ జ్ఞానంగా నేను గుర్తిస్తాను. ఇక నా మాట, జ్ఞానేంద్రియాలు అనగా కన్నులు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు అనగా నోరు, కాళ్ళు, చేతులు, మలమూత్ర ద్వారాలు. గ్రాహ్య విషయములనగా 9 నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. వీటితోనే దేహం అంటే క్షేత్రం కలిగి ఉన్నాయి. ఇక జ్ఞానం, ఇప్పటివరకు ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటి గురించి, గ్రాహ్య విషయముల గురించి చెప్పాను. మనలో కోరికలు, వీటిని తీసివేయాలి. అలాగే సంతోషం, దుఃఖంని సమానంగా చూడాలి. ఇవన్నీ అశాశ్వతమని తెలుసుకోవాలి. మనోబలం, ఎప్పటికీ ధైర్యంగా ఉండటం, శరీరం
మనము ఎప్పుడైతే దైవ చింతన మొదలయ్యి భగవద్గీత ప్రకారం జీవిస్తున్నామో మనం శరీరము ఎప్పటికీ యవ్వనంగా ఉత్సాహంగా ఎంతో శక్తితో ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా శరీర చైతన్యం కలిగి ఉండాలి. అలాగే క్షమాగుణం, క్షమించే గుణం, ఒకరిని వాళ్ళెంతటి తప్పుడు మార్గంలో నడిచినా వాళ్ళను క్షమించే గుణం ఉండాలి. అలాగే శరీరం శుద్ధిగా, అలాగే మనస్సు శుద్ధిగా ఇవి ఉండాలి. శరీరం మనము స్నానం చేస్తాము బ్యాక్టీరియా మన శరీరంపై నుండి తొలగించుకోవడానికి. అలాగే మన మనస్సు కూడా చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండి మంచి అలవాట్లతో, మంచి గుణాలతో, మంచి ఆలోచనలతో ఉంటే అప్పుడు మన ఆత్మ, మన మనస్సు శుద్ధిగా ఉంటుంది. అలాగే నిశ్చల బుద్ధి, ఎప్పటికీ ఒక్కసారి మనం నిర్ణయం తీసుకున్నామంటే అది నిర్ణయంపై దృఢంగా పట్టుదలగా అదే నిర్ణయంపై ఉండాలి. మనం ఆత్మ నిగ్రహం, మన ఆత్మపై మనకు ఆత్మజ్ఞానం ద్వారా మన ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నా శరీరంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మనే నాకు ఇలా చెయ్యాలి, ఇలా నడవాలి, ఇలా దైవ కార్యంగా నువ్వు చేస్తున్న పనిలో ఇలా శుద్ధిగా ఉండాలి, ఇలా మంచి ఆలోచనలతో ఉండాలి అని నా మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షే ఆత్మ, అది చెబుతూ ఉంటుంది. నీకు మంచి చెడు ఏంటనేది చెబుతుంది. అలా మనము ఆత్మ నిగ్రహంతో ఇంద్రియ భోగాలపై కోరికలు లేకుండా, అంటే కోరికలను తీసివేయాలి. అహంకారం అనేది ఉండదు. నాకు ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం కలిగిందని నేను అహంకారంగా మాట్లాడను. కలిగిందని చెబుతాను, కానీ అది ఎందుకు కలిగింది, నాకే ఎందుకు కలిగింది, అది మీకెందుకు కలగట్లేదు, నాలాగా మీరు కూడా మోక్ష మార్గంలో వెళ్ళాలి, ఆయన అనుగ్రహం పొందాలనే కదా ఈ ఛానల్ పెట్టింది. మరి నాలో అహంకారం ఉన్నట్ట లేనట్ట మీరే చెప్పండి. ఇక జననం మరణం గురించి ఆలోచించకుండా, ఈ రోగాల వాటి గురించి అసలు ఆలోచనే ఉండదు. ఎందుకంటే మనము ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము కాబట్టి, మన శరీరం పరమాత్మతో నిండిపోయింది కాబట్టి మనకు ఎలాంటి వ్యాధులు రావు. ఎప్పటికీ సురక్షితంగా మన శరీరం, ఎందుకంటే దైవ కార్యాన్ని చేయాలంటే ఆ శరీరం కూడా సహకరిస్తుంది మనకు. అలా ఇక ప్రేమ మొన్నటి వరకు ఉండేది నాకు, భార్య పిల్లలైనా, బంధువులైనా, స్నేహితులైనా అని. కానీ ఇప్పుడు నాకు ప్రేమ అనేది లేదు. ఒక్క బాధ్యత, నాకు ఈ జన్మకు భార్య పిల్లలు అయినందుకు వాళ్లకు నేను ఒక బాధ్యతగా జీవితాన్ని వాళ్ళకు మంచిగా, వాళ్ళకు తోడుగా, వాళ్ళ కష్టంలో ఆదుకోవడానికి నేను ఒక బాధ్యత తీసుకోవాలి. వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ
ప్రేమను ఒక మంచి మెట్టు ఎక్కియాలి అనే ఆలోచనతో ఉన్నానే తప్ప ప్రేమ అనేది ఇవన్నీ తెలుసుకున్నాను. అది నా అనుభవంగా చెప్తున్నాను. ప్రేమ అనేది కాదు ముఖ్యం, మానవత్వం. వాళ్ళు కూడా నాలాగా మనిషి అనే మానవత్వంతో చూడు అంతే. కానీ ఈ ప్రేమను అస్సలు, ఈ ప్రేమ కూడా ఒక మాయనే. ఆ మాయలో పడేసి మనల్ని చిత్రవద, అంటే మనము ఏమి చేస్తున్నామో తెలియదు. అందుకే ప్రేమను కూడా తీసేయాలి. ఆధ్యాత్మికంలో వెళ్ళిన వాళ్లకు ప్రేమ అనేది ఉండద్దు, ఒక మానవత్వమే ఉండాలి. ఇది నేను తెలుసుకున్నాను అనుభవంగా. జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా సమానంగా చూడాలి. అశాశ్వతమని చూసి మన బుద్ధిని ఏంటి మనము చెడు ఆలోచన వైపు పోకుండా మంచి ఆలోచనలోనే ఉండాలి. మన బుద్ధిని మన దైవంపై ఏకాగ్రతతో మనము నిశ్చలంగా మన బుద్ధిని ఉంచాలి. ఇక అనన్య భక్తి అసలు నేను ఇలా ఉండడమే కారణము, ఇలా మీతో మాట్లాడమే కారణము ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత మనము ఆయనపై చూపిస్తే మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అది మనలో ఉండాల్సిన అనన్య భక్తి. ఇక ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఈ సంసార సాగరంలో పడేసి నన్ను ఎందుకు చిత్రవద చేస్తున్నావు, నిన్నే స్మరిస్తూ నిన్నే శరణు వేడుతూ నీ వైపే వస్తాను అనే భావన రావాలి. ఇక సమాజం పైన ఆసక్తి లేకుండా ఉండడం. సమాజంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో చెడు సంబంధమైన సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో అడ్డమైన అన్నీ పనికిరాని అన్నీ పెడుతున్నారు. అది మనకు టైం వేస్ట్, మన సమయాన్ని వృధా చేసుకోవడమే. నేను యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ సంబంధించిన తప్ప మిగతాది ఏవి చూడను. ఏదో ఇంపార్టెంట్ది నా దైవ సంబంధమైనది ఉంటే చూస్తాను. ఫేస్బుక్ చూడడమే మానేశాను. ఓన్లీ నేను పోస్ట్ చేయడమే సరిపోతుంది. అలాగే ఎలాంటి సోషల్ మీడియా యాప్లైనా చూడటమే మానేశాను. నా ఛానల్ ఏంటో నేనేంటో అంతే తప్ప ఇంకా ఏ సోషల్ మీడియా గురించి నేను ఈ సమాజంపై ఇలా జరుగుతున్నాయని తెలుసు, కానీ దాన్ని ఎదిరించాలంటే మనకు దేవుడే శక్తినివ్వాలి. అప్పటి వరకు మనము సైలెంట్గా ఉండాలి. ఇక దైవంపై మనము దృఢ నమ్మకము, అలాగే ఈ మానవ జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవటము, ఆత్మజ్ఞానం తెలుసుకోవటము, వీటిని భగవద్గీత నియమాలు పాటించడము, ఇది పరమాత్మకు మనము వెళ్ళే దారి. ఆ పరమాత్మను గ్రహించడము అదొక జ్ఞానము. ఆ దివ్య జ్ఞానమే మనము పొందాలి. ఇది నా మాటగా నేను చెబుతున్నాను. ఇక శ్రీకృష్ణ మాట,
వీటికి వ్యతిరేకం అయినవే అజ్ఞానం అంటారు. ఇక నా మాట, ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానం గురించి ఏమేమి ఉన్నాయో అన్నిటికీ వ్యతిరేకం ఏంటంటే మన బుద్ధి చెడు దారిలో వెళ్ళటం, సోషల్ మీడియాలో వీడియోలు చూసి టైంపాస్ చేయడం, అది జ్ఞానం రాదు, ఏమీ రాదు. దాని నుండి ఇంకా చెడు అలవాట్లకు, చెడు గుణాలకు, చెడు ఆలోచనలకు దారిపోతుంది. అలాంటి అజ్ఞానం, అలాగే అహంకారంతో ఉండటం, అలాగే మనము మాయలో పడిపోతాము, ప్రేమ అనే మాయలో పడిపోతాము, బంధం అనే మాయలో పడిపోతాము. ఇలా ఇవన్నీ మాయలో పడటం వల్ల మనము అజ్ఞానంలో మునిగిపోతాము. ఇప్పుడు లోకంలో అందరూ దేవుళ్ళను పూజిస్తున్నారు భక్తితో, కానీ ఎవ్వరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. పురాణాలలో కృతయుగంలో నృసింహస్వామి యొక్క, హిరణ్యకశిపుడి యొక్క, అలాగే ప్రహ్లాదుడి యొక్క వాళ్ళ గురించి కథలు ఎన్నో విన్నాము. మరి అలాంటి వాళ్ళలో నుండి మనము ఏమి తెలుసుకున్నామనేది ఎవరికి తెలియదు. హిరణ్యకశిపుడిలో అహంకారం ఉందని, నా దేవుడే గొప్ప అని అంటాడని, అలాగే ప్రహ్లాదుల్లో నిజమైన దైవభక్తి ఉందని, ఆయన అన్నిటిలోనూ పరమాత్మను చూస్తాడని, ఆ హిరణ్యకశిపుడికి అహంకారం వల్ల కన్న కొడుకునే బంధం అనేది మర్చిపోతాడు. అది తెలుసుకోవాలి. ఇక త్రేతాయుగంలో రాముడు ఎలా జీవించాడు, ఒకే భార్యను కలిగిన అన్న ఆయన, అలాగే ధర్మం కోసం, అంటే నీ సహనం, ఓపిక, అలాగే కష్టాలను తట్టుకోవడము, ఇలా రాముడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. మరి ఎవరు పాటిస్తున్నారు? ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మంకు అధర్మం ఎవరు చేస్తున్నారో వాళ్ళను ఎదిరించి హతమార్చాడు. అలాగే ఆ మహాభారతం నుండి మనము ఈర్ష, ద్వేషము, అహంకారము, వీటి గురించి, పగ, ప్రతీకారము, ఇలాంటి వాటి గురించి, అవి ఎలాంటి చెడు గుణాలు అనేవి తెలుసుకోవచ్చు. కానీ భగవద్గీతని అలాంటి వాటిని దూరంగా ఉంచమని అంటే ఎవరు చేస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ నుండి ఏం నేర్చుకున్నారు? అలాగే ఇప్పుడు ఈ కలియుగంలో ఎన్నో దైవభక్తి అని చూపిస్తున్నారు, చేసేదంతా అధర్మం చేస్తూనే ఉన్నారు, అన్ని ఏమి తెలియనట్టు మన దేవునికే మొక్కుతున్నారు. ఒక దొంగతనం చేసి మన దేవుని దగ్గర పోయి నన్ను క్షమించు అంటే అది ఎలా ఉంటుంది? ఆ దేవుడు క్షమిస్తాడా? మరి అధర్మంగా ఉండి నీతి నిజాయితీ లేకుండా, ధర్మం అనేది పాటించకుండా ముసుగు వేసుకొని జీవితం నడిపిస్తుంటే ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడా? మరి ఇది సనాతన ధర్మం ఎలా అవుతుంది? సనాతన ధర్మం అంటే ఆ 3 యుగాల నుండి మనము ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. భగవద్గీత అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అని అందరూ అంటారు, కానీ ఏదో అర్జును కోసమే చెప్పినట్టు అని అనుకుంటున్నారు అందరూ. కానీ ఈ కలియుగంలో మనం ఎలా జీవించాలి, ఈ కలియుగం నుంచి మనం బయటపడాలి,
ఎలా పునర్జన్మ లేకుండా జీవించాలి, పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందాలనేది భగవద్గీత అనే ఒకటే దారి అని ఎప్పుడు తెలుసుకుంటారు. ఇది నేను ఇది అజ్ఞానంతో ఉండడం వల్లనే భగవద్గీతలో జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించండి. ఇక శ్రీకృష్ణ మాట, ఏది తప్పకుండా తెలుసుకోవాలో దానిని నేను తెలియజేస్తాను అర్జున. ఇది తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి అమరత్వం పొందుతాడు. ఇది ఏ బ్రహ్మన్. నా యొక్క చేతులు, కన్నులు, తలలు, ముఖములు, చెవులు కూడా ఈ ప్రపంచమంతా కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాలో నిండి ఉన్నది. నేను సర్వప్రాణులలో వేరువేరుగా కనిపిస్తాను. ఇది నా భక్తులు మాత్రమే తెలుసుకోగలరు. క్షేత్రం జ్ఞానం గూర్చి అప్పుడే నా దివ్య జ్ఞానంని పొందుతారు. ఇక నా మాట, నేను భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు ప్రపంచంలో ఏ జీవిలోనైనా ఉంటాను, ఎక్కడైనా ఏ రూపంలోనైనా అవతరిస్తాను ధర్మం కోసమని అన్నాను. నేను కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఒక ఎదుటి మనిషి వల్ల వాళ్ళలో మానవత్వం తెలుసుకున్నాను. అది ఇతర మత సంబంధం ఉన్న వాళ్ళ మనుషులైనా వాళ్ళలో మానవత్వం కలిగి ఉండి నా దేవుడే వాళ్ళల్లో ఉన్నాడు, నా దేవుడే వాళ్ళ ద్వారా నాకు సహాయం చేశాడు అని నేను గ్రహించాను. అలాగే మూగజీవిలో ప్రేమ ఉందని తెలుసుకున్నాను. వాటిలో కూడా పరమాత్మ ఉంటాడని తెలుసుకున్నాను. అలాగే ప్రపంచంలో నది అయినా ఏదైనా, ఏ పర్వతమైనా, ఏ కుండలైనా, ఏ చెట్లు అయినా, ఏ ప్రకృతితో కలిసిన ఏ పదార్థమైనా అలాంటి వాటిల్లో పరమాత్మ ఉంటాడని తెలుసుకున్నాను. ఇలా తెలుసుకున్నందువల్లే నాకు పంచభూతాలు ఎప్పటికీ తోడుగా ఉంటాయి. అవి నన్ను రక్షిస్తూ ఉంటాయి. అందుకే భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇక శ్రీకృష్ణ మాట, భౌతికమైనది ప్రకృతి మరియు ఆత్మ సంబంధమైన పురుషుడు రెండు కూడా సనాతనమైనవి. శరీరంలోని మార్పులు, ప్రకృతిలోని మార్పులు భౌతిక శక్తిచే సంభవిస్తున్నాయి. సృష్టి కారణం భౌతిక శక్తియే. సుఖదుఖాలలో జీవాత్మ బాధ్యుడు అని ఎప్పుడైతే భౌతిక శక్తి అయిన ప్రకృతిలో జీవాత్మ అయిన పురుషుడు త్రిగుణములను కలిగి ఉన్నాడో, మమకార ఆసక్తియే ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణం అగుదురు. ఉన్నతమైన జన్మకు మరియు నీచమైన జన్మలకు కారణమగుదురు. ఇక నా మాట, మనం ఉండే జీవ విధానాన్ని బట్టి సుఖ సంతోషాలతో ఉండే జన్మని పొందుతాము. అలాగే దుఃఖము, కష్టములతో కూడిన జన్మని కూడా పొందుతాము. నేను ఇదే చెబుతున్నాను. మన ఆలోచనలైనా మంచిగా ఉండాలి, మన గుణాలైనా మంచిగా ఉండాలి, మన అలవాట్లైనా మంచిగా ఉంటే మనకెప్పుడు మంచిగానే జరుగుతుంది, మంచి జరుగుతుంది. అలాగే చెడు అలవాట్లు, చెడు గుణాలు, చెడు ఆలోచనలో ఉంటే నరకంలో పడిపోతాము. అప్పుడు దుఃఖములు, కష్టములే తప్ప ఇంకేమీ ఉండవు. అదే
ఆత్మజ్ఞానం భగవద్గీత ద్వారా తెలుసుకుంటే, భగవద్గీత నియమాలు పాటిస్తే మనము ఖచ్చితంగా సుఖ సంతోషాలతో చివరి మరణం వరకు కూడా సంతోషంగా ఉంటాము. ఎందుకంటే ఆ పరమాత్మ మనకు తోడు ఉంటాడు కాబట్టి. ఇక శ్రీకృష్ణ మాట, దేహం యందే భగవంతుడు ఉంటాడు. పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి త్రిగుణముల మధ్య సంబంధాల గురించి తెలుసుకున్నవారు మళ్ళీ జన్మను పొందరు. నా మాట, త్రిగుణములు అనగా రజోగుణం, సత్వగుణం, తమోగుణం. రజోగుణం అంటే ఆశలు, కోరికలు తీర్చుకోవడానికి చేసే పనులు. తమోగుణం అనగా అజ్ఞానం, మంచి చెడు తేడా తెలియని పరిస్థితుల్లో ఉండటం. అలాగే సత్వగుణం అనగా మంచి పనులు చేస్తూ మంచిగా జీవించేవారు. చివరిది అయిన సత్వగుణం కలిగిన వారే మోక్ష మార్గానికి దారి పొందగలరు. మనలో త్రిగుణములు రజోగుణము. నా మాట ఇప్పుడు త్రిగుణములు అనగా రజోగుణము, తమోగుణము, అలాగే సత్వగుణము. ఈ రజోగుణము ఏంటంటే మనలో ఆశలు, కోరికలు, డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, ఒకడికి ఎప్పటికీ ఎదుటివాడికి మనము గొప్పగానే జీవించాలనే ఎదుటి మనిషిపై ఆలోచన తప్ప మనం ఏమి సాధిస్తున్నాము, ఈ జన్మను ఎందుకు ఈ జన్మనిచ్చాడు దేవుడని తెలుసుకోలేకపోతున్నారు. అలాగే తమోగుణం అజ్ఞానం, మంచి చెప్పినా అర్థం చేసుకోరు, చెడు అలవాట్లకే, చెడు గుణాలకే, చెడు ఆలోచనలతో ఉండేవాళ్ళు తమో గుణంలో ఉన్నట్టే. ఇక సత్వగుణం అంటే మనలాగా భగవద్గీత నియమాలు, అలాగే భగవంతుని చింతన, అలాగే మనము ఆ భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానం పొంది మన ఆత్మ ద్వారా పరమాత్మను తెలుసుకొని ఆయనకి మన ఆత్మను సమర్పించినట్టు అయితే మనకు మోక్షమే పొందుతాము. అందుకే సత్వగుణమే మనకు మంచిది. ఇక శ్రీకృష్ణ మాట, వారు ఏ పరిస్థితిలో ఉన్నా వారు విముక్తిని పొందుతారు. కొందరు ధ్యానం ద్వారా తమ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శిస్తారు. నా మాట, ధ్యానం అంటే తపస్సు. ఋషులు, మునులు చేసే ధ్యానం. వీరు ధ్యానం ద్వారానే పరమాత్మను పొందుతారు. మనము సినిమాలు చూస్తాము, పాత సినిమాలు, డివోషనల్ పిక్చర్స్లో, దేవుని సినిమాలలో తపస్సు చేస్తారు, సాక్షాత్కరిస్తారు. భగవంతుడు వాళ్ళ ఇష్టదైవం సాక్షాత్కరించి వాళ్ళను నీ కోరిక ఏంటని అడుగుతారే, అలా ధ్యానం ద్వారా వాళ్ళు పరమాత్మను పొందుతారు. ఇక శ్రీకృష్ణ మాట, కొందరు జ్ఞానం పొంది పరమాత్మను తెలుసుకుంటారు, కొందరు కర్మ మార్గంలో పయనించి తెలుసుకుంటారు. నా మాట, మంచి పనులు చేస్తూ మంచి అలవాట్లు, గుణాలు, ఆలోచనలతో ఉన్నవాళ్ళు పరమాత్మను పొందుతారు. మనం చేసే పని దైవకార్యంగానే చేయాలి. ఆ దేవుడే నాకు ఈ పని అప్పచెప్పాడు, నేను ఆయన కోసం చేస్తున్నాననే భావన ఉండాలి. అది నేను చేసే ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇది తెలుసుకోవాలి. ఇక మనం ఆత్మజ్ఞానం పొంది పరమాత్మను తెలుసుకున్నాము భగవద్గీత ద్వారా. అలాగే మనం చేసే పనుల ద్వారా కూడా
మనం పరమాత్మను గ్రహించవచ్చు. ఇక శ్రీకృష్ణ మాట, ఆధ్యాత్మిక మార్గం నుండి తెలుసుకోలేని వారు ఇతరుల నుండి చెప్పిన జ్ఞానం విని పరమాత్మను తెలుసుకుంటారు. ఇప్పుడు నా మాట, సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను. అనన్యాశ్చింతయంతో మాం ఈ కలియుగంలో జరుగుతుంది ఇది. ఆధ్యాత్మికంగా ఉండకపోవటము వల్ల కొంతమంది జ్ఞానులు చెబుతున్నది విని పరమాత్మ గురించి తెలుసుకుంటున్నారు. మనం చూస్తున్నాము కదా, సోషల్ మీడియాలో స్వాములు చెప్పినట్లు గరికపాటి గారు, చాగంటి గారు, చిన్నజీయ స్వామి గారు. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళకు ఆధ్యాత్మికం గురించి తెలియదు. వాళ్ళు చేసే పనిలో దేవుణ్ణి చూస్తారు, ఉన్న దాంట్లో సంపాదించడంలో తిని సంతోషంగా భార్యపిల్లలతో గడుపుతారు. కానీ వాళ్ళకు దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆశ్రయించేది ఎవరైతే మంచి మాటలు చెబుతున్నారో, మంచి దైవం సంబంధమైన, ఇప్పుడు నేను చెబుతున్నట్టు భగవద్గీత గురించి నేను అనుభవించిన ఆ వెంకటేశ్వర స్వామి నాతో చేసిన అనుభవాలు, ఆ అనుభవాల ద్వారా మీకు వివరిస్తున్న ఈ నేను పొందిన జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటున్నారని నేను ఎలా చెబుతున్నాను, అలా ఆధ్యాత్మికం లేని వాళ్ళు కూడా జ్ఞానం ద్వారా, ఒకరు చెప్పే జ్ఞానం ద్వారా వాళ్ళు ఆధ్యాత్మికంలోకి వెళ్ళవచ్చని, పరమాత్మను తెలుసుకోవచ్చని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక కలియుగ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబర్లైనా ఫాలో అవుతున్న ఎవరైనా వాళ్లకు ఖచ్చితంగా మోక్ష మార్గానికి వెళ్తున్నట్టే. నేను చెప్పింది విని భగవద్గీత నియమాలు పాటిస్తున్న వాళ్ళు నిజమైన దైవభక్తితో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇలా శ్రీకృష్ణ మాట, ఇలా తెలుసుకోవటం వల్ల వారు జనన మరణ సంసార సాగరం నుండి బయటపడగలరు. సమస్త ప్రాణులలో ఆత్మతో పాటు పరమాత్మను చూసిన వారు ఈ అశాశ్వతమైన శరీరంలో పరమాత్మని చూసిన వాడే నిజంగా పరమాత్ముడిని చూసినట్టు. నా మాట, అవును, నేను భగవద్గీత ద్వారా సమస్త ప్రాణులలో పరమాత్మ ఒక్కడే అని గ్రహించాను. ఈ జనన మరణ చక్రం అంటే ఏంటి, దీని నుండి మనం బయటికి పడాలంటే ఏమి చేయాలి, ఈ సంసార సాగరంలో మునుగుతున్న మనం బయటపడాలంటే ఏమి చేయాలి, అలాగే ఈ అశాశ్వతమైన శరీరంలో పరమాత్మను ఎలా చూడాలి, ఇవన్నీ తెలుసుకున్న నేను ఖచ్చితంగా పరమాత్ముని అంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం పొందినట్టే. ఆల్రెడీ పొందాలనుకోండి తిరుమల గర్భగుడిలో. అలా మనము ఈ సంసార సాగరం నుండి, ఈ జన్మమరణ చక్రం నుండి బయటపడడానికి ప్రయత్నించాలి. ఒక్క భగవద్గీత ద్వారానే మీరు బయటపడగలుగుతారు. శ్రీకృష్ణ మాట, అన్ని జీవులలోనూ ప్రాణకోటిలలోనూ పరమాత్మను చూసిన వారు తమకు తాము ఎప్పటికీ తక్కువ అంచనా వేసుకోరు. వారు మోక్షంని పొందుతారు. ఎవరైతే భగవద్గీత ద్వారా పూర్తిగా అర్థం చేసుకుంటారో వారికి ఎక్కడ లేని ధైర్యం, భయం అనేది లేకుండా జీవిస్తారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే
అంతా ఆ పరమాత్మే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నడిపిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుడిని, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. కానీ ఎక్కడ అధర్మము ఎదురుపడిన ధర్మం కోసం నా వరకు నేను పోరాడతాను. మిగతాది నా వల్ల కానప్పుడు ఆ వెంకటేశ్వర స్వామికి వదిలేస్తాను. ఇలా నేను ధైర్యంగా ఫ్యూచర్ గురించి ఆలోచించాను. అంతా ఆయన చూసుకుంటాడు, ఆయన మీదనే భారం వేసి జీవిస్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు భగవద్గీతలో, మొత్తం నా మీద భారం వేయి, నన్ను ఆశ్రయించు, నన్ను శరణు వేడు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఒక్క నిమిత్త మాత్రుడిగా నీ పని నువ్వు చెయ్యి, నేను చెప్పిన దైవ కార్యం, నేను చేయాలన్న దైవ కార్యం నువ్వు చెయ్యి అని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు అదే చెబుతున్నారు. అందుకే దైవ కార్యంగా ఈ ప్రపంచ ప్రజలందరూ వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికి అధిపతి అని, అలాగే ఆయనకి మోక్షాన్ని పొందే, ఆయన శరణు వేడితే మోక్షాన్ని పొందే అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నాను ఈ ప్రపంచానికి. ఇక లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై భగవద్గీతను అనుసరించిన వారు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోరు, ఒకరితో పోల్చుకోరు, ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు తక్కువ అంచనా వేసుకోరు. ఎప్పటికీ పరమాత్మ తోడున్నాడు నాకు అనే ధైర్యంగా ఉంటారు. ఇది నేను చేసేది, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే నాకు పరమాత్మ తోడు ఉన్నాడని. ఇక శ్రీకృష్ణ మాట, శరీరం యొక్క అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే. దేహంలోని ఉన్న జీవాత్మ ఏ పని చేయదు అని తెలుసుకున్నవారు నిజంగా పరమాత్మని చూసినట్టే. మనం పని చేసేది మనం శరీరం ద్వారానే కానీ ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల, అంటే సమాజంలోని జరిగే మార్పుల వల్ల దానిని బట్టి మనం జీవనం కొనసాగిస్తాము. అంతా ఆ దేవుడే నడిపిస్తున్నాడు. మనం నిమిత్త మాత్రములని భావించినప్పుడే పరమాత్మను తెలుసుకుంటాము. ఇప్పుడు చెప్పానుగా ఇంతకుముందు, నేను ఎలా ధైర్యంగా ఉంటాను, ఇది నేను చెప్పేది. ఇక శ్రీకృష్ణ మాట, ఈ సమస్త జీవములన్నీ ఈ ప్రకృతి నుండే వచ్చినట్టు తెలుసుకున్నవారు వారు బ్రహ్మజ్ఞానం పొందుతారు. నా మాట, ప్రకృతి వల్ల మానవ పుట్టుక జరిగింది. ఈ ప్రకృతి లేనిదే మానవ జీవనం కొనసాగలేదు. అలాగే ఈ సమస్త ప్రకృతిని సృష్టించింది ఆయనే పరమాత్మ. అందుకే మనము ప్రకృతిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. చెట్లను పెంచడము, మూగజీవాలకు ఆహారాన్ని పెట్టడము, ఇవన్నీ చేయాలి. ఇలా సమస్త జీవులను, ప్రకృతిని మనము ఎంత ప్రేమిస్తే ఆ ప్రకృతి మనల్ని అంత కాపాడుతుంది. ఇక శ్రీకృష్ణ మాట, ఆకాశం ఎలాగా భూమిని కప్పినట్టు ఉంటుందో కానీ ఆకాశం ఎప్పటికీ మార్పు రాదు. ఎందుకంటే ఆకాశంలో మార్పు అనేది ఉండదు. భూమిలో ఎలాంటి మార్పు వచ్చినా ఆకాశంలో మార్పు ఉండదు. ఒక్క సూర్యుడు ఎలా ప్రపంచానికి వెలుగునిస్తాడో ఒక్క ఆత్మ మాత్రమే శరీరంని జ్ఞానజ్యోతిగా మార్చును. క్షేత్రజ్ఞుడు గూర్చి తెలుసుకుంటారో భౌతిక ప్రకృతి నుండి బయటపడే పద్ధతి తెలిసిన వారు మోక్షంని పొందుతారు, భగవంతుడిని చేరుకుంటారు. నా మాట, ఆకాశం భూమిని ఎలా చుట్టుముట్టి ఉంటుందో కానీ భూమిపై ఎలాంటి మార్పులు జరిగినా ఆకాశంలో ఎలాంటి మార్పు రాదు.
బ్రతుకగలవారు సూర్యుడు వల్లనే కదా ఈ లోకం చీకటి నుండి బయటపడి వెలుగులో ఉంటుంది. అలాగే మన ఆత్మ ద్వారా అంతే. భగవద్గీత ద్వారా ఆత్మజ్ఞానం పొందినవారు పరమాత్మను తెలుసుకుంటారు. వారు దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ లోకానికి వారి జ్ఞానాన్ని పంచుతారు. అట్టి వారు మోక్షంని కూడా పొందుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇప్పటికే ద్రోణ ఎవరైతే భగవద్గీతను భీరుడు నాచే సంహరి ఒకరికి ఇక ఇతరులకు వివరిస్తారో నీవు సంహరింపు వాళ్లకు మోక్షం పొందుతారు అని. నాకు ఈ జన్మలోనే మోక్షం ఉంది కాబట్టి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భగవద్గీతను అనువదించడానికి నాకు అర్హతనిచ్చాడు. అందుకే నాకు ఈ నమ్మకం, ఈ జన్మలోనే నాకు మోక్షం అని. ఇక అనేక భుజములు గల నీ విశ్వరూపము అందుకే మనము భగవద్గీత నుండి చక్రమును ధరించి మనము నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపబో పరమాత్మ అంటే ఏంటో తెలుసుకుంటాము. దాని ద్వారా ఆ పరమాత్మపై ఉన్న భక్తి ద్వారా, నిజమైన భక్తి ద్వారా మనము మోక్ష మార్గానికి వెళ్తాము. ఆ మోక్ష మార్గం ద్వారా మనము మన పరమాత్మలో ఐక్యమవుతాము. ఇది ఈ కలియుగంలో మనము పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి ఇచ్చిన మార్గం భగవద్గీత. ఇక ఈ అధ్యాయం ద్వారా క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, అజ్ఞానం, త్రిగుణములు, పరమాత్మని గ్రహించుట గురించి తెలుసుకున్నాము. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 13 ఇంతటితో సమాప్తం. ఇంకా మిగతా అధ్యాయాలు 5 అధ్యాయాలు త్వరలోనే ఎంత తొందరగా కంప్లీట్ చేయడానికి అంత స్పీడప్ చేస్తున్నాను. ఇలా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, ఆయన ఆశీర్వాదంతో 18 అధ్యాయాలు తొందరగా కంప్లీట్ చేసి ఆయన వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి అని రుజువులతో సహా చూపించే రోజు రావాలి. ఆ అవకాశం కోసం నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి. అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.